ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన స్థలం పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. రోజంతట్ల దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. నీకు ఉచితమైన కృపలు ఇంతకాలం మన సజ్జీలెక్కలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. ఈరోజంతట్లో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. తండ్రి నాయన, ప్రభా నాయన తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సభలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ సహాయం ఇవ్వండి తండ్రి. అయ్యా, బిడ్డల యొక్క మొర ఆలకించండి తండ్రి. ప్రార్థన అవసరం కోరిన బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, నేను ఎలాంటి పరిస్థితి అయినా బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీ సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. తండ్రి, దినదినము మీ యొక్క కృప మా ఇళ్ళ నూతనంగా చూపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఎంతమంది బిడ్డలు నాయన రక్షణ అనుభవం లేకుండా ఉన్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని రక్షణ భాగ్యాన్ని దయచేయండి నాయన. తండ్రి, దయచేస్తున్న మీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా, ఈరోజు ఎంతట్లో మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ తప్పితం చేసి బాధ పెట్టి గాయపెట్టి దయతో క్షమించండి. మా పాపాన్ని బట్టి మనం శిక్షించదు, మా దోషాన్ని బట్టి మనం శిక్షించక మా ఇళ్ళ కృప చూపించండి. మా కోసం సులువులో కాచిన రక్తం వాళ్ళు కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ బిడ్డలుగా అంగీకరించండి. మీ బిడ్డలుగా అంగీకరిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అన్నడే విషయం తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి కృపనివ్వండి ఆయన. తండ్రి, అదేవిధంగా తండ్రి నాయన, మరి ఎంతమంది బిడ్డలు ఈరోజు రాత్రి ప్రయాణమై తండ్రి వెళ్తున్నారో తండ్రి, వాళ్ళ ప్రయాణాలు తోడుకొని వాళ్ళు చేరవలసిన గమనిస్తానని క్షేమంగా చేయడానికి సహాయం ఉండి అయ్యా మీ కృపలో భద్రపరచండి. భద్రపరుస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు నాయన. తండ్రి, ఇదిగోనైనా మరి అయ్యా మీ కృపలో ఈరోజంతా మనం భద్రపరిచారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయన చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాయి. రాత్రికాల సమయంలో తొడగొని సుఖమైన చురుకైన మెలుకుని వేకుని లెగిసిన ఆయన తండ్రి నన్ను స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించి భాగ్యాన్ని ఉండి సకాలంలో ఆలయానికి వెళ్ళి స్థుతించి మాయింపచ్చి భాగ్యాన్ని సమస్తం మీ చేతిలో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నామపేట మీరు బతిమాలి కొనియాడి వినయ వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కనుని సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైండును గాక. ఆమేన్. స్తోత్రము. ఆపదలు మమ్మును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్ దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుము ప్రభు. దేవ కావవే రాత్రి మమ్ములన్, నీవే నేడు కాచినావు నీకు స్తోత్రము.